నారాయణ ఆదినారాయణ అని తిరిగిన వెంకయ్య సాక్షాత్ నారాయణ. ఓం నారాయణ ఆదినారాయణ అని తిరిగిన వెంకయ్య సాక్షాత్ నారాయణ. ధరణిలోన ధర్మమును నిలుపగాను ఇలకొచ్చి గొలగముడి క్షేత్రమున వెలసిన జగదీశుడే. ధరణిలోన ధర్మమును నిలుపగాను ఇలకొచ్చి గొలగముడి క్షేత్రమున వెలసిన జగదీశుడే. ఓం నారాయణ ఆదినారాయణ అని తిరిగిన వెంకయ్య సాక్షాత్ నారాయణ. బ్రహ్మ విష్ణువీశ్వరుల ఏకరూపము నీవే, అవని పాలన చేసే స్వామి వెంకయ్యవే. బ్రహ్మ విష్ణువీశ్వరుల ఏకరూపము నీవే, అవని పాలన చేసే స్వామి వెంకయ్యవే. ఓం నారాయణ ఆదినారాయణ అని తిరిగిన వెంకయ్య సాక్షాత్ నారాయణ. చిన్నతనము నుండి నీవు ఒంటరిగా గడుపుకొంటూ దైవ ధ్యానమును చేసిన స్వామి వెంకయ్యవే. చిన్నతనము నుండి నీవు ఒంటరిగా గడుపుకొంటూ దైవ ధ్యానమును చేసిన స్వామి వెంకయ్యవే. ఓం నారాయణ ఆదినారాయణ అని తిరిగిన వెంకయ్య సాక్షాత్ నారాయణ. చెంత చేరిన వారికి తెల్లదారమును గట్టి తెగని వ్యాధి నయం చేసినట్టి విశ్వవైద్యుడా. చెంత చేరిన వారికి తెల్లదారమును గట్టి తెగని వ్యాధి నయం చేసినట్టి విశ్వవైద్యుడా. ఓం నారాయణ ఆదినారాయణ అని తిరిగిన వెంకయ్య సాక్షాత్ నారాయణ. వేలు ముద్రలను వేసి భక్తుల కాచిన దొరవే, భక్తవరదుడవు నీవే శ్రీ భక్తవత్సల. వేలు ముద్రలను వేసి భక్తులగాచిన దొరవే, భక్తవరదుడవు నీవే శ్రీ భక్తవత్సల. ఓం నారాయణ ఆదినారాయణ అని తిరిగిన వెంకయ్య సాక్షాత్ నారాయణ. ఆతితోటి వేడుకుంటే ఆదరించే ప్రభువు నీవే, ఆపద్బాంధవ స్వామి గొలగముడి వాసుడా. ఆతితోటి వేడుకుంటే ఆదరించే ప్రభువు నీవే, ఆపద్బాంధవ స్వామి గొలగముడి వాసుడా. ఓం నారాయణ ఆదినారాయణ
తిరిగిన వెంకయ్య సాక్షాత్ నారాయణ. తలనీలాలు నీకు సమర్పించిన చాలు, తలచిన కోర్కెలు తీర్చి వరాలిచ్చే దేవుడా. తలనీలాలు నీకు సమర్పించిన చాలు, తలచిన కోర్కెలు తీర్చి వరాలిచ్చే దేవుడా. ఓం నారాయణ ఆది నారాయణ అని తిరిగిన వెంకయ్య సాక్షాత్ నారాయణ. పాడి పంటలు నీవు చల్లగా చూసేవు, పావన రూపుడ స్వామి గొలగముడి నివాస. పాడి పంటలు నీవు చల్లగా చూసేవు, పావన రూపుడ స్వామి గొలగముడి నివాస. ఓం నారాయణ ఆది నారాయణ అని తిరిగిన వెంకయ్య సాక్షాత్ నారాయణ. మరువక తలచిన మా బాధలు తీర్చేవు, మహానుభావ స్వామి మహిమగల్ల వెంకయ్య. మరువక తలచిన మా బాధలు తీర్చేవు, మహానుభావ స్వామి మహిమగల్ల వెంకయ్య. ఓం నారాయణ ఆది నారాయణ అని తిరిగిన వెంకయ్య సాక్షాత్ నారాయణ. ఆరాధనలు నీకు ఘనముగాను వెంకయ్య, భక్తజనుల పూజలాయ మహనీయ వెంకయ్య. ఆరాధనలు నీకు ఘనముగాను వెంకయ్య, భక్తజనుల పూజలయ మహనీయ వెంకయ్య. ఓం నారాయణ ఆది నారాయణ అని తిరిగిన వెంకయ్య సాక్షాత్ నారాయణ. చిరిగిన బట్టలు కట్టి తంబురా మీటుకుంటూ పిచ్చివాణిలా తిరిగిన మహిమగల్ల వెంకయ్య. చిరిగిన బట్టలు కట్టి తంబురా మీటుకుంటూ పిచ్చివాణిలా తిరిగిన మహిమగల్ల వెంకయ్య. ఓం నారాయణ ఆది నారాయణ అని తిరిగిన వెంకయ్య సాక్షాత్ నారాయణ. రోగాలను నయం చేసినావు మా వెంకయ్య, విశ్వవైద్యుడవు నీవు గొలగముడి వెంకయ్య. రోగాలను నయం చేసినావు మా వెంకయ్య, విశ్వవైద్యుడవు నీవు గొలగముడి వెంకయ్య. ఓం నారాయణ ఆది నారాయణ అని తిరిగిన వెంకయ్య సాక్షాత్ నారాయణ.
శరణన్న భక్తుల తోడు నీడవు నీవై సమాధిలో వెలసినావ జ్యోతి రూప వెంకయ్య. శరణన్న భక్తుల తోడు నీడవు నీవై సమాధిలో వెలసినావు జ్యోతి రూప వెంకయ్య. ఓం నారాయణ ఆది నారాయణ అని తిరిగిన వెంకయ్య సాక్షాత్ నారాయణ. కోటి సూర్యుల కాంతితో వెలసినావు మహనీయ గొలగముడి క్షేత్రవాస వెంకయ్య దేవుడా. కోటి సూర్యుల కాంతితో వెలసినావు మహనీయ గొలగముడి క్షేత్రవాస వెంకయ్య దేవుడా. ఓం నారాయణ ఆది నారాయణ అని తిరిగిన వెంకయ్య సాక్షాత్ నారాయణ. వెంకయ్య స్వామి నీదు మహిమలెన్నో వినిపించే జయ సింధూరను నీవు చూడవయ్య చల్లగా. వెంకయ్య స్వామి నీదు మహిమలెన్నో వినిపించే జయ సింధూరను నీవు చూడవయ్య చల్లగా. ఓం నారాయణ ఆది నారాయణ అని తిరిగిన వెంకయ్య సాక్షాత్ నారాయణ. యాక్ట్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నా పేరు లత. ఈ ఆలయం మా నాన్నగారైన కీర్తిశేషులు పాపిశెట్టి సుబ్బారావు గారు ఆయన దీనికి శాశ్వత ధర్మకర్త అండి. దీన్ని ఆయన ఫస్ట్ ప్రారంభించారు. ఆయన ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం నిత్య అన్నదానాలు, పల్లకీ సేవలు, ఉయ్యాల సేవలు ఇవన్నీ జరిగేవి. తర్వాత ఆయన 2021 సెప్టెంబర్ 12వ తేదీన ఆయన చనిపోవడం జరిగింది. దాని తర్వాత నేను నా తమ్ముడైన పాపిశెట్టి అనిల్ కుమార్, నా భర్త భాస్కర్, సింగంశెట్టి భాస్కర్ గారు మేము కలిసి ఈ టెంపుల్ని దీన్ని కన్స్ట్రక్ట్ చేయటం జరిగింది. ఈ దేవాలయానికి సంబంధించి చెప్పాల్సింది ముఖ్యమైనది ఏంటంటే, భారతదేశంలో ఎక్కడ 117 మంది అవధూతల్ని మనం ఈ ఆలయ గోపురాల చుట్టూరు మనం చూడొచ్చు. పైగా ఇక్కడ ఉన్న అంటే స్వామివారి అంటే మూర్తి మనకి పంచలోహాల మూర్తి అండి. ఇది దాదాపు 1800 కేజీలు, అంటే ఇంచుమించు ఒక 2 టన్నులు వెయిట్ గల విగ్రహం అండి. ఇప్పుడు మేము ప్రతి శనివారం ఇక్కడ నిత్య అన్నదానము, ఉయ్యాల సేవ, పల్లకీ సేవ ఇవన్నీ ఇక్కడ జరిగే కార్యక్రమాలు. ఇవి కాకుండా ఇక్కడే సంతాన లక్ష్మి అమ్మవారి దేవస్థానం కూడా ఉంది. ప్రతి శ్రావణ శుక్రవారం రోజు మేము ఇక్కడ సంతాన లక్ష్మి హోమం కానీ, కుంకుమార్చనలు కానీ, తర్వాత అభిషేకాలు కానీ ఇవన్నీ ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలు. ప్రతి మంగళవారం, శుక్రవారం అభిషేకాలు జరుగుతాయి అమ్మవారికి. ఇవే కాకుండా దసరాలో నవరాత్రుల్లో 9 రోజులు మేము ఇక్కడ అమ్మవారిని కొలువు చేస్తామండి. ఈ 9 రోజులు ఆ అమ్మవారు 9 అలంకారాలలో ఉంటారు. ఇవే కాకుండా మళ్ళీ శ్రీరామనవమి నాడు ఇక్కడ శ్రీరాముల వారి కళ్యాణము. తర్వాత ప్రతి పౌర్ణమికి, అంటే మొదటి పౌర్ణమికి మేము సత్యనారాయణ స్వామి వ్రతము, తర్వాత అలాగే మొదటి మంగళవారం ఆంజనేయ స్వామి ఆకు పూజ, ఇవి 2 కార్యక్రమాలు అంటే తిరిగి ప్రారంభించాలని అనుకుంటున్నామండి. ఇది నా ఒక్క దాని వల్ల జరిగింది కాదు. నాకు ఇక్కడ స్థానికులు చాలా సపోర్ట్గా ఉన్నారు. వాళ్ళందరూ కలిసి నాకు చాలా హెల్ప్ చేశారు. ఇది మా నాన్నగారి చివరి కోరిక. ఆయన కోరికను ఎలాగైనా మేము నెరవేర్చాలని నేను, నా కుటుంబ సభ్యులు మేమందరం కలిసి స్వామివారిని ప్రతిష్ఠించడం జరిగిందండి. ఇక్కడ ప్రతి బుధవారం రోజు స్వామివారికి అంటే అభిషేకం జరుగుతుందండి. అలాగే ఇక్కడ చూస్తే మనకి స్వామివారు వచ్చేసి పంచలోహాల విగ్రహం అండి స్వామివారిది. ఇది దాదాపు నేను ముందు చెప్పినట్టు అంటే
ఆ, 2 టన్నుల బరువు గల విగ్రహం అండి. ఈ ఈ విగ్రహాన్ని మనకి మహాబలిపురంలో రవి గారు అని చెప్పేసి, అంటే ఇప్పుడు ప్రస్తుతం మనకి యాదాద్రిలో ఆయన అంటే ఈ కాపర్ వర్క్స్, గోల్డ్ వర్క్స్ చేస్తూ ఉంటారు. ఆయన ఈ విగ్రహాన్ని అంటే తయారు చేశారండి. అది కాకుండా ఇక్కడ మనకి షిరిడి సాయిబాబా గారు ఉన్నారు. ఇక్కడ బేస్తవారం రోజు సాయంత్రం హారతి జరుగుతుందండి. అలాగే ఇక్కడ మా నాన్నగారి విగ్రహం కూడా చూడొచ్చండి. దీనిని నేను లాస్ట్ ఇయర్ అంటే మన ఆరాధన ఆగస్టు 24 ఆరాధనకి స్థాపించడం జరిగింది. అదే కాకుండా ఇక్కడ మా నాన్నగారిని కూడా ఇక్కడే సమాధి చేశారండి. ఇక్కడ చూసినట్లయితే ఈ స్వామివారిని మేము మొదట పూజించడం జరిగిందండి. స్వామివారు ఇక్కడే ఒక పాత గుడి ఒకటి ఉండేది, అక్కడ పెట్టాము. ఇక్కడ మనకి ప్రతిష్ఠించిన తర్వాత మనకి అంటే పంచలోహాలు అని చెప్పాను కదండి, ఆ స్వామిని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఇది మా నాన్నగారి జ్ఞాపకార్థంగా ఇక్కడ ఈ స్వామివారిని నేను ప్రతిష్ఠించడం జరిగిందండి. అలాగే ఇక్కడ కళ్యాణ మండపం ఉందండి. ఇక్కడ ఏంటంటే పేదవాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళు కళ్యాణం చేసుకోవచ్చు. దీనికి మేము ఎటువంటి అంటే ఆ కళ్యాణ మండపానికి సంబంధించి ఎటువంటి కాస్ట్ కానీ ఏది తీసుకోవటం జరగలేదు. ఇక్కడ ఎవరైనా కూడా చిన్న చిన్న పెళ్ళిళ్ళు అయితే కానీ, నామకరణాలు అయితే కానీ, పుట్టినరోజులు అయితే కానీ ఇవన్నీ ఇక్కడ జరుపుకోవచ్చండి. ఖచ్చితంగా ఇక్కడ చేసుకోవచ్చండి. ఇక్కడ మనము ఈయన మా నాన్నగారు పాపిశెట్టి సుబ్బారావు గారండి. మా నాన్నను కూడా ఇక్కడే సమాధి చేయడం జరిగింది. ఇక్కడ సాలుచెంతల వాళ్ళ ప్రజలకి నేను చాలా రుణపడి ఉన్నానండి. ఆ రోజు ఇక్కడ ప్రజలు ఆయనని ఇక్కడే మనము సమాధి చేద్దామని చెప్పి తీసుకురావటం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ గుడి వేరే వాళ్ళు స్టార్ట్ చేశారు. తర్వాత అది మా నాన్నగారు వారి స్నేహితులు ఒక 4 కలిసి అంటే మనం గుడి కట్టిద్దాం అనుకున్నారు. తర్వాత మిగతా 3 వాళ్ళు డ్రాప్ అవటం జరిగింది. మా నాన్నగారు దీనికి ప్రతి ఒక్క అంటే ఆయన స్వయం ఖర్చులతోనే ఈ గుడిని కట్టించడం జరిగిందండి. ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత మీరు ఇటు కానీ చూసినట్లయితే ఇక్కడ ఈ ఆలయ గోపురాలపైన మీరు అవధూతల్ని చాలామందిని చూడొచ్చండి. ఈ చుట్టూరు మీరు ఎక్కడ లేని భారతదేశంలో ఎక్కడ లేని అవధూతలందరూ ఇక్కడే ఉన్నారండి. తులసవ్వ ఉన్నారు, ఆయన కావ్యకంఠ మహాముని గారు ఉన్నారు, పుట్టపర్తి సాయిబాబా గారు ఉన్నారు, అలాగే ఆది శంకరాచార్యులు గారు ఉన్నారు, వివేకానంద గారు ఉన్నారు, తర్వాత డొక్కా సీతమ్మ గారు ఉన్నారు, శరత్ బాబూజీ గారు ఉన్నారు, దత్తాత్రేయ స్వామి గారు ఉన్నారు. ఈ విధంగా చాలామంది ఒకరు ఇద్దరు కాదండి 117 మంది అవధూతల్ని మీరు ఈ ఆలయ గోపురం చుట్టూరు చూడొచ్చండి. మన హిందూ సాంప్రదాయాలని మన హిందూ తత్వాన్ని మనకి బోధించిన ప్రతి ఒక్క ఆది గురువులందరూ మనం ఈ గోపురం చుట్టూ చూడొచ్చండి. ముఖ్యంగా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నానండి. మాకు అంటే మా నాన్నగారు ఈ గుడి కట్టేటప్పుడు మా ఇంట్లో మా కుటుంబ సభ్యుల మధ్య కొంచెం అంటే విభేదాల్లాగా వచ్చాయి. ఆ టైంలో నేను మా నాన్నగారిని అడిగాను అనమాట, నాన్న ఎందుకు ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకుండా ఈ గుడి కట్టడము ఇన్ని అంటే ఇంత ఉచిత సేవలు చేయటం ఎందుకు అని చెప్పి నేను అడగటం జరిగింది. మా నాన్న దానికి నాకు ఒక చిన్న ఇది చెప్పారండి. మనతో పాటు ఎన్నో జీవరాశులు మనతో పాటు చాలా జీవరాశులు పుడుతున్నాయమ్మా. ఆవు పాలు ఇస్తుంది, తర్వాత అంటే చెట్టు నీడిస్తుంది. మనిషిగా పుట్టినందుకు మనం ఏమి ఇస్తున్నాం, తోటి మనిషికి మనం ఏమి ఇస్తున్నాము, మన కుటుంబాన్ని మనం చూసుకోవటం అనేది అది బాధ్యత. కానీ ఇతరులకి సహాయం చేయటం అనేది మనిషిగా మన జీవితానికి ఒక సార్థకత అని మా నాన్నగారు చెప్పటం జరిగింది. ఈ మాటలు నాకు చాలా ఇన్ఫ్లుయెన్స్ అంటే నేను కానీ నా తమ్ముడు కానీ చాలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాము. ఎలాగైనా ఇది ఆగిపోయిన ఈ గుడిని మేము పూర్తి చేయాలి అనే ఒక సంకల్పంతో ఈ గుడిని అంతా మేము అంటే స్వామివారిని ప్రతిష్ఠించడం ఇవన్నీ జరిగాయండి. ఇవి కాకుండా ఇక్కడ ప్రతి శనివారం మనకి అన్నదానము, తర్వాత పల్లకీ సేవ, ఉయ్యాల సేవ ఇవన్నీ జరుగుతుంటాయి. అవే కాకుండా మంగళవారము, శుక్రవారము,
సంతానలక్ష్మి అమ్మవారికి అభిషేకము జరుగుతుంది. సంతానం లేని వారు కూడా ఇక్కడికి వచ్చి అంటే ఆ సంతానలక్ష్మి అమ్మవారికి పూజ చేసుకున్నట్లయితే వాళ్ళకి సంతానం అంటే ఇక్కడ జరిగాయి కూడా, ఇది జరిగింది కాబట్టి మీరు కూడా ఎవరైనా వచ్చి ఇక్కడ పూజ చేసుకోవటం కానీ ఏదైనా అంటే అమ్మవారికి హోమం చేసుకోవటం కానీ ఇవన్నీ చేసుకోవచ్చు. అదే కాకుండా ఇక్కడ ఉండగా అంటే ఇక్కడ కళ్యాణ మండపం ఉంది. ఇది మన నెల్లూరులో ఉండే ప్రతి ఒక్కరూ ఇక్కడ ఉచితంగా వివాహం చేసుకునే దానికి అవకాశం ఉంది. మీరు ఒకవేళ అలా అంటే మీకు స్తోమత లేకుండా మీరు అంటే బయట కళ్యాణ మండపాలలో మేము పెళ్లి చేసుకోలేము, మాకు అంత స్తోమత లేదు అనుకున్నప్పుడు మీరు ఇక్కడ నిశ్చింతగా ఒక 500 మంది అంటే 500 మంది జనాలు ఉండే కెపాసిటీతో ఇక్కడ మీరు వివాహం జరిపించుకోవచ్చు. దీనికి మేము ఎటువంటి అంటే అమౌంట్ కానీ ఏది తీసుకోవటం అయితే జరగదండి. మీ ఇంట్లో ఏదైనా చిన్న చిన్న అంటే చిన్న అంటే మీ బాబు పుట్టినరోజు అయితే కానీ లేదా మీరు ఏదైనా ఒక సహాయం చేయాలంటే ఇక్కడ ఒక అన్నదానం అయితే మీరు వచ్చి చేయమని నేను వినిపిస్తున్నానండి. మీరందరూ వచ్చి ఒకసారి ఈ గుడిని సందర్శించి స్వామివారి కృపకి పాత్రలు అవ్వాలని కోరుకుంటున్నానండి. ఓం నారాయణ నామం శ్రవణానందకరం, వెంకయ్యార్యుని చరితం కలిగించును ఆనందం. ఓం నారాయణ నామం శ్రవణానందకరం, వెంకయ్యార్యుని చరితం కలిగించును ఆనందం. కరుణే కురిసే ఆయన చూపు, కరుణే కురిసే ఆయన చూపు, భక్తుల మదిలో హాయిని నింపు, భక్తుల మదిలో హాయిని నింపు. వెంకయ్య 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 వెంకయ్య. ముక్తిని పొందే మార్గము చూపి మనకి కైలలో శాంతిని పంచు. ముక్తిని పొందే మార్గము చూపి మనకి కైలలో శాంతిని పంచు. మనసే నిలిపిన ఆ స్వామి రూపం, మనసే నిలిపిన ఆ స్వామి రూపం, శుభముల గూర్చే దివ్య స్వరూపం. వెంకయ్య 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 వెంకయ్య. స్వామి నిలచిన పుణ్య సమాధి దర్శన భాగ్యం మోక్షదాయకం. స్వామి నిలచిన
పుణ్య సమాధి దర్శన భాగ్యం మోక్షదాయకం. స్వామి నామమే తారక మంత్రం, స్వామి నామమే తారక మంత్రం. భక్తుల కిలలో మధురాతి మధురం. వెంకయ్య 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 వెంకయ్య. ఓం నారాయణ నామం శ్రవణానందకరం, వెంకయ్యార్జుని చరితం కలిగించును ఆనందం. ఓం నారాయణ నామం శ్రవణానందకరం, వెంకయ్యార్జుని చరితం కలిగించును ఆనందం. కరుణను కురిసే ఆయన చూపు, కరుణను కురిసే ఆయన చూపు. భక్తుల మదిలో హాయిని నింపు, భక్తుల మదిలో హాయిని నింపు. వెంకయ్య వెంకయ్య వెంకయ్య. యాక్ట్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మా నాన్నగారి 3వ సంవత్సరికం జరిగిందండి. ఈ ఆలయ శాశ్వత ధర్మకర్త శ్రీ పాపిశెట్టి సుబ్బారావు గారు. ఈయన ఈ ఆలయాన్ని స్థాపించి ఇప్పటికి దాదాపు 30 సంవత్సరాలు అయింది. ఈరోజు ఆయన చనిపోయి 3 సంవత్సరాలు పూర్తి అవ్వటం వల్ల ఈరోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు జరిగాయి. ఈ టెంపుల్ వచ్చేసి మనకి కోవూరుకి బుచ్చికి మధ్యలో ఉన్న సాలుచింతలు అనే గ్రామంలో ఉందండి. ఇక్కడ వెంకయ్య స్వామి ఆలయం ఉంది. ఇక్కడ ఉండే ఆలయం వచ్చేసి మనకి పంచలోహాల ఆలయము. ఇది దాదాపు 2 టన్నులు అంటే వెయిట్ కల స్వామి విగ్రహం అండి. అదే కాకుండా ఈ ఆలయం చుట్టూ మనం 117 మంది అవధూతల్ని మనం చూడొచ్చండి. ఈ ఆలయం యొక్క ప్రత్యేకత అయితే ఇదే, అంటే ఈ 117 అవధూతలు ఉండటం భారతదేశంలో ఎక్కడా లేదండి. ఈరోజు నాన్నగారి జ్ఞాపకార్థం ఇక్కడ అన్నదానం కార్యక్రమాలు జరిగాయండి. గుడి కళ, ఆయన కళ అది నా బిడ్డలిద్దరూ కృషి చేసి వాళ్ళ నాయన ఇది నిలబెట్టారు. నిలబెట్టి కష్టపడ్డారు మా పైన. అది అలాంటి బిడ్డలు పుట్టడం కూడా మాకు అదృష్టం. అది